హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకు మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలంగాణలో అనమాట. సో ఇది మనకు వచ్చేసి నిజామాబాద్ జిల్లా ఐ థింక్. సో చూద్దాం మరి డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మనకు మంచి అధ్యాపక పోస్టులకు అయితే మనకు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. సో చూద్దాం మరి ఏ జిల్లా నుంచి వచ్చింది, మరి ఏం పోస్టులు అనేది కూడా. సో నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. లేదు ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా మాకు కొన్ని అప్డేట్స్ కావాలనుకుంటే నా వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. ఇమీడియట్లీ మీకు ఫర్దర్గా వచ్చేటువంటి నోటిఫికేషన్లు కూడా వస్తాయి, మిస్ కాకుండా చూడొచ్చు. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం ఈరోజు. సో ఈరోజు చూసుకుంటే మనకు వచ్చేసి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బోధ్, ఓకేనా, నిజామాబాద్ తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మనకు బోధ్ ఉంది కదా. సో ఇక్కడైతే మనకు అధ్యాపక పోస్టులు నథింగ్ బట్ టీచింగ్ అనమాట. సో ఈ ఉద్యోగాలకైతే మనకు ఒక చిన్న పత్రికా ప్రకటన అంటే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూసుకుంటే నాకు తెలిసి నిజామాబాద్ జిల్లా అనేది సో బోధ్లోని తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి ఆయా పోస్టుల భర్తీకి మనకు చూడొచ్చు. ఇక్కడ ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి ఆయా పోస్టుల భర్తీకి అనమాట, ఓకేనా. ఏం పోస్టులు ఇవి? ఆయా పోస్టుల భర్తీకి అయితే మనకు వీళ్ళు 2026 అండ్ 27 విద్యా సంవత్సరానికి మనకైతే వీళ్ళు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మనకు ప్రిన్సిపల్ అనురాధ గారు అయితే మనకు ఒక శనివారం ఒక ప్రకటనలో తెలపడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఆ కళాశాల సంబంధించినటువంటి ప్రిన్సిపల్ అనురాధ గారు మనకైతే తెలపడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఆయా పోస్టులు అంటే ఆయా కాదు, సో కొన్ని సంబంధించినటువంటి టీచింగ్ పోస్టులు అనమాట. నథింగ్ బట్ ఇక్కడ టీచింగ్ ఉద్యోగాలు, ఆయా అంటే ఆయా పోస్టు కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మెయిన్గా మనకు మరి ఏం ఉద్యోగాల కోసం వీళ్ళు దరఖాస్తులు తీసుకుంటున్నారంటే 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బోధించడానికి, ఓకేనా. 8th క్లాస్ నుంచి మనకు 8th టు ఇంటర్మీడియట్ వరకు మనకు బోధించడానికి అంటే టీచింగ్ చేయడానికి మనకైతే సో దీనికి సంబంధించిన అధ్యాపకులు కావాలని చెప్పేసి వీళ్ళు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. ఇందులో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మెయిన్గా మరి వీళ్ళు ఏ సబ్జెక్టుకి తీసుకుంటున్నారంటే ఒకటి ఇంగ్లీషు, ఓకేనా, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఒకటి, అదేవిధంగా మరొకటి వచ్చేసి మనకు ఎకనామిక్స్, ఓకేనా, ఎకనామిక్స్. సో ఈ 2 సబ్జెక్టులకు అయితే మనకు వీళ్ళు అధ్యాపకులను అయితే అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నారు, అప్లికేషన్ చేసుకోమని చెప్తున్నారు. ఇక్కడ బోధ్లో ఉన్నటువంటి తెలంగాణ ఆదర్శ పాఠశాల లేదా కళాశాలలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఇంగ్లీష్ అండ్ ఎకనామిక్స్ టీచింగ్ చేయడానికి మనకు అధ్యాపకుల నుంచి అయితే మనకు ఎవరైతే క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి అయితే అప్లికేషన్లు తీసుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. సో ఇందులో చూసుకుంటే మనకు మరి అప్లికేషన్లు చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే చివరి తేదీ వచ్చేసి మనకు లాస్ట్ డేట్ చూసుకుంటే సో 18వ తారీఖు లోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాలి, ఓకేనా. 18 జూన్ 2026 లోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ డేట్ లోపు మీరైతే అప్లికేషన్ చేయండి. ఈ యొక్క నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బోధ్లో ఉన్నటువంటి తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులకు అయితే అప్లికేషన్ తీసుకుంటున్నారు. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి కన్సల్ట్ చేయండి ఆ యొక్క స్కూల్ని. సో వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. ఎవరైతే ఈ యొక్క సంబంధిత ఇంగ్లీష్లో కానీ ఎకనామిక్స్లో కానీ మీకు రిలేటెడ్ క్వాలిఫికేషన్ కంపల్సరీ చేసి ఉంటే 100% వెళ్ళి అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 18th జూన్ అనమాట, ఓకేనా. ఇది ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.